హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో లండన్ స్కాట్లాండ్ ట్రిప్లో భాగంగా ఈరోజు 6th డే అనమాట. ఆరో రోజు లండన్ సిటీ టూర్ కోసం రెడీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టైం అయితే 6:30 అయింది. సో ఇండియా టైం అయితేనేమో ఇక్కడ 6:35 అయింది. సో ఇండియా టైము మధ్యాహ్నం 12:05 అయింది. ఓకే, సో ఇదనమాట. సో ఈరోజు వెళ్తున్నాము. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా వర్క్ చేయండి, కష్టపడండి. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితే డైమండ్ అయిపోతే ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ మీరు కూడా అనిపించవచ్చు అనమాట. చూడొచ్చు ఎంత మంచి అట్మాస్ఫియర్లో లండన్ అంటే మామూలు విషయం కాదండి, ఆషామాషి కాదు. చిన్న చిన్న వ్యక్తులు ఎవ్వరు కూడా లండన్ రాలేరు. మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో సేఫ్ షాప్ కంపెనీలో 1,60,00,000 మంది ఉంటే ఇప్పుడు 573 ఇక్కడికి వచ్చారు. అంటే 1,00,00,000 మాత్రం వచ్చారు. అర్థమవుతుందా? 1,00,00,000 ఆ ముగ్గురులో నేను, నరేంద్ర బాబాజీ, నరేష్ మోజీ ముగ్గురు ఉన్నాం. అర్థం చేసుకోండి. సో మరి మీరు కూడా ఇలాంటి ట్రిప్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా 100% హార్డ్ వర్క్ చేయాలి. 4 to 5 years ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఈ బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. సో ఏ అప్లైన్ కోసం, ఏ డౌన్ లైన్ కోసం, ఎవరి కోసం మీరు ఎదురు చూడకండి. సో పక్కగా ఈ బిజినెస్ మీది, మీరు నేను చేయగలను, నేను చేస్తాను అనుకుంటూ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ఎక్కడున్నా తెలుసా? లండన్. సో హాలిడే ఇన్ అనే ఈ హోటల్లో 408 రూమ్ నెంబర్లో మేము స్టే చేసాం అనమాట. సో ఇంత పెద్ద హోటల్ చూడండి, ఇంత పెద్ద హోటల్ మామూలుగా లేదంత హోటల్ దుమారంగా ఉంది. సో ఇలాంటిదంతా కూడా కేవలం సేఫ్ షాప్లో సాధ్యమవుతుంది. సో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కొద్ది రోజులు పాటు కష్టపడండి, 100% హార్డ్ వర్క్ చేస్తే సో 4 సంవత్సరాల్లో ఇలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. చూడొచ్చు లండన్లో వేరే విహారం చేస్తామన్నమాట. క్లైమేట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అనమాట లండన్ సిటీ. ఓకే, గెట్ రెడీ టైగర్స్. ఇలాంటివి అచీవ్మెంట్ సాధించుకోవాలంటే ఖచ్చితంగా మీరు టార్గెట్ విన్ అయ్యి రావాల్సిన కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్ టైగర్స్. अभी हम विंटर कैसल जा रहे हैं तो प्लीज सारे के सारे साथ में रहेंगे और साथ में ऊपर चलेंगे हम लोग. लंदन सिटी. सर आप लोगों की बातें खत्म हो गई? लंदन सिटी सारे के सारे बात ही कर रहे हैं सर. లండన్ సిటీ విజిట్ వెళ్తున్నాము. సో ఇక్కడ మ్యూజియం చూడటానికి వెళ్తున్నాము. రేపైతే లండన్ సిటీ చూడబోతున్నాము. వాట్ ఏ గ్రేట్ లైఫ్. సో 100% టార్గెట్ ఇవ్వండి. ఇలాంటి ఎంజాయ్మెంట్ తిరగచ్చు. ఆల్ ది బెస్ట్. చూడొచ్చు లండన్ సిటీ. చక్కటి వర్షం వస్తూ ఉంటుంది కదా, వర్షం వచ్చే ప్రాంతంలో రైట్. లండన్ మెట్రోకి వచ్చాం. లండన్ మెట్రోకి వచ్చాం. సో ట్రైన్ అనమాట. సో లండన్ మెట్రో ట్రైన్. సో క్యాజువల్ చూస్తాకి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళు కూడా లండన్లో కోట చూస్తానికి వెళ్తున్నాం. లండన్ క్యాజువల్, లండన్ మెట్రోకి వెళ్తున్నాం. లండన్ మెట్రో. లండన్ మెట్రో. సో ఈ కోటకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదంతా కూడా లండన్ కోట, క్వీన్ ఎలిజబెత్ రాణి. సో మెయిన్ కోట ఇది అనమాట, లండన్ కోట. సో ఈ కోటకి వెళ్తున్నాము. ఈ కోట విజిట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఓకేనా? క్యాజువల్ అంటారు దీన్ని. ఎస్ మాజీ, థ్యాంక్ యూ మాజీ. ఫ్రెండ్స్, లండన్ కోటకి వెళ్తున్నాము. సో ఎంత పెద్ద కోట చూడండి, ఇదంతా ఎంత పెద్ద కోట చూడండి ఇదంతా. సో ఉంది అంతా
బాహుబలి సినిమా సెట్టింగ్ కన్నా దారుణంగా ఉంది ఇదంతా. మహిష్మతి సామ్రాజ్యం చూస్తారా, మహిష్మతి సామ్రాజ్యం కానీ చాలా పెద్దగా ఉందండి. చూడండి రేపు చూసినా కదా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. విండ్జర్ క్యాస్ట్లీకి వెళ్తున్నాం అనమాట. విండ్జర్ క్యాస్ట్లీ అంటారు దీన్ని. సో ఇప్పుడే చెక్ ఇన్ ప్రాసెస్ అక్కడ కెమెరా సేలో వాళ్ళు చేయలేదు, అందుకని లోపల ఏం షూట్ చేయలేదు. అక్కడంతా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ప్రాసెస్ లాగా అలా ఉందన్నమాట. చిన్నపిల్లలు చూడు ఈ కోటను చుట్టాకు వచ్చినట్టున్నారు. మహిష్మతి సామ్రాజ్యం, రాజమౌళి ఇలాంటివి చూసి ఇది ఏరోప్లేన్ వస్తుంది పైకి, పైన ఆకాశంలో ఏరోప్లేన్ అంత సౌండ్ వస్తుంది చూడు. ఇలాంటి ప్లేసెస్ చూసి రాజమౌళి మన ఇండియాకి వచ్చేసి బాహుబలి 1, బాహుబలి 2 ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కొన్ని కోట్లు భవనాలు మన ఇండియాలో ఉంటాయి, బట్ మన ఇండియాలో ఉన్నటికన్నా ఇవి ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అంతే. ఓకే చూడండి ఒకసారి ఎంత ఉందో. ఇంకా పోతానే ఉండాలి. ఆల్మోస్ట్ 2 hours తిరగాలంటే ఎంత చుట్టానికి. అర్థమవుతుందా? సో థ్యాంక్ గాడ్ ఈరోజు కొంచెం ఎండ వచ్చేసింది అనమాట. సో నేనైతే బస్సులో స్వెటర్ అది వదిలేసి వచ్చాను, ఎందుకంటే ఇలానే ఎక్స్ప్లోర్ చేద్దామని. అందరు స్వెటర్లో ఉన్నారు, బట్ నా వైపు ఎప్పుడు దేవుడు ఉంటాడు కదా. ఈరోజు హ్యాండ్ గ్లౌస్ స్వెటర్ ఏది లేకపోయినా సరే చూడొచ్చు ఎంత మంచి క్లైమేట్, ఎంత మంచి అట్మాస్ఫియర్, ఎంత మంచిగా ఆస్వాదిస్తున్నాను చూడండి. ఓకేనా? ఇలాంటి అట్మాస్ఫియర్ రావాలంటే కేవలం సేఫ్ షాప్లోకే రావాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్, గెట్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, కోట చూడండి, మహిష్మతి సామ్రాజ్యం లాగా ఉంది చూడండి కోట. చూస్తున్నారా ఎంత పెద్ద కోటలు ఇవన్నీ. సో ఇవన్నీ అదే కోటలు అనమాట. భారీకి ఉన్నాయి, ఆ భారీకి. సో పైకి విమానాలు చూడండి ఎంత సింపుల్గా వెళ్తూ ఉన్నాయో. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నట్టుంది కోట. సో ఇలాంటి కోట చూసే అవకాశం మా సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి అవకాశం దొరికింది. పట్టుకోండి. సో సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి అవకాశం దొరికింది. సో మరి ప్రపంచం మొత్తం దేశ విదేశాలు మీరు కూడా సో 100% రండి, టార్గెట్లు విన్నామండి, ఇలాంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయండి. సో గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనమాట. ఆల్ ది బెస్ట్ అజన్, థ్యాంక్ యూ సో మచ్. విలియం సో 1000 సంవత్సరం నుంచి వాళ్ళ చరిత్ర అనమాట. 1100వ సంవత్సరం హెన్రీ 1, స్టీఫెన్ హెన్రీ 2, 1200వ సంవత్సరం చరిత్ర మొత్తం ఉంది. 1300వ సంవత్సరం ఎడ్వర్డ్ 3, రిచార్డ్స్ హెన్రీ, ఎడ్వర్డ్ 5, 1500వ సంవత్సరం ఎలిజబెత్ రాణి 1, 1600వ సంవత్సరం చార్లెస్ 1, చార్లెస్ 2. సో 1700వ సంవత్సరం ఇక్కడ నుంచి మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ నుంచి 1800 సంవత్సరం జార్జ్ 3, జార్జ్ 4 అండ్ విక్టోరియా మహారాణి. సో అండ్ ఈ టైం నుంచి 1900వ సంవత్సరం నుంచి సో ఎలిజబెత్ రాణి 2 ఈ టైంలో. సో మనకి ఏ టైంలో స్వతంత్రం వచ్చిందంటే సో జార్జ్ 4, ప్రిన్స్ ఎలిజబెత్ అండ్ మార్గరెట్ ఎవాకలెట్. సో ఆ టైంలో వీళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. సో అంటే 17వ శతాబ్దం నుంచి వచ్చారన్నమాట. సో ఇప్పుడు కూడా ఇంకా రాజరిక పరిపాలన నడుస్తుంది. సో ఎవరున్నారంటే ఇప్పుడు ఎలిజబెత్ 2 తర్వాత చార్లెస్ 3 ఉన్నారనమాట. చార్లెస్ 3 పరిపాలన మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నారు, ఈ దేశం వాళ్ళు ఉన్నారు. సో చార్లెస్ 3 సో ఈయన అనమాట ఇప్పుడు రాజు. ఇప్పుడు ఇక్కడ కొంచెం కోటలోకి వచ్చాము, వెళ్తున్నాం అనమాట. సో లోపల అయితే ఎలా లేదంట, ఇంకా అటువైపు లోపలికి. సో అర్థవుతుందా ఫ్రెండ్స్? సో ఈ కోట పైన చూస్తే లండన్ సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంది. లండన్ సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట ఈ కోట పైన. చూడండి ఎంత ఎత్తైన కొండల పైన వీళ్ళు కట్టుకున్నారు కట్టడాలని. ఓకేనా? సో ఇప్పుడు చార్లెస్ 3 ఉంటున్నాడు అనమాట. సో అంటే రాజులు పరిపాలించేసే కోట అనమాట. ఇక్కడ నుంచి మొత్తం యూకే యునైటెడ్ కింగ్డమ్ సో మొత్తం సామ్రాజ్యం మొత్తం కూడా వీళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఓకే, ఇలాంటి ఇది ప్లేస్లోకి ఈరోజు మరి
వచ్చాము చూస్తున్నాము అంటే సో దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ సేఫ్ షాప్ రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళొచ్చాము క్యాస్ట్లీలోకి. మొత్తం కోటలో కెమెరా మాత్రం ఎలో చేయలేదు. అన్నీ కూడా అప్పట్లో రాజులు వాళ్ళు ఎటువంటి వస్తువులు వాడారు, వాళ్ళ రాజభవనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సభలు ఎలా ఉన్నాయి, ఎటు మొత్తం చూస్తాకి బాగున్నాయి అనమాట, చాలా ఎక్సలెంట్గా. బట్ లోపల ఫోటోగ్రఫీ లేదంటే నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ మొత్తం చూసాము. మొత్తం 2 hours పట్టిందనమాట. నార్మల్ లేదండి, తిరిగిపోయిందనమాట. రాజమౌళి చెప్పే కదా మహేశ్వరి సామ్రాజ్యాన్ని చూపించినట్టే ఉందనమాట. లోపల అన్ని కట్టడాలే, అన్నీ తిరిగించాం. అన్ని భవనాలు కట్టడాలు లోపల ఉన్నవన్నీ రాజ దర్బార్లు. ఇప్పుడు కూడా క్వీన్ ఎలిజబెత్ తాలూకు వాళ్ళ తాలూకు ఇంకా ఇప్పుడు రాజుల పరిపాలన జరుగుతుంది. చార్లెస్ 3 ఉన్నాడు అన్నమాట ఇంకా కూడా దీంట్లో. అర్థమవుతుందా? సో చూడండి, మొత్తం రౌండ్గా నేను 360 degrees యాంగిల్లో తిరుగుతున్నాను. మొత్తం కట్టడాలే కనిపిస్తాయి. సో ఇది సో దీని తాలూకు వ్యవహారం, ఓకేనా? మరి 100% ఇలాంటివన్నీ చూడాలంటే మనం రోజు సేఫ్ షాప్లో మాత్రం సాధ్యం అవుతుంది. బయట అయితే మనం రియల్ లైఫ్లో చూడలేము. చూడాలన్న ఆలోచన కూడా రాదనమాట. సో కాబట్టి 4 సంవత్సరాలు ఓపిక్గా, మరి ఇది ఏ అప్లైన్ కోసం కాదు, ఏ డౌన్లైన్ కోసం కాదు, నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం మీరు హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా డైమండ్ అవ్వండి. సో ఇలాంటి అన్నీ కూడా ట్రిప్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ అప్. జై హింద్, జై హో సెక్షన్. థ్యాంక్ యూ. ఎస్ మోజీ. చలో టైగర్ చూడండి, లండన్లో ఈరోజు కింగ్స్ ఏదైతే పాలించారో రాజుల కోట అనమాట. ఇది రాజుల కోట అంటే రాజబతికి అంటే రాజబతికి ఇట్లా ఉంటుంది. మనం చెప్తాం ప్లాన్లో కింగ్ లైఫ్ స్టైల్ అని చెప్పి. అర్థమవుతుందా? కింగ్ లైఫ్ స్టైల్ అంటే చెప్పడం కాదు, చూస్తే తెలుస్తుంది రాజబతికి ఎట్లాంటిది. వాళ్ళు వాడిన గిన్నెలు, వాళ్ళు యూజ్ చేసిన మొత్తం టోటల్గా వాళ్ళు యూజ్ చేసిన గన్స్ కావచ్చు, వాళ్ళ వెపన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే లివింగ్ ఇక్కడ స్టే చేశారో ఒక్కొక్క రూమ్ చూస్తే ఒక ఇల్లు కంటే డబల్ ఉంది, ఒక రూమే ఖాళీ. సో అది చూడొచ్చు అనమాట, రాజుది కానీ రాణిది కానీ. సో ఎక్సలెంట్గా ఉంది. మన ఒక ఇల్లు అంతా కూడా ఇల్లు కంటే ఎక్కువ ఉంది. ఒక రూమ్లో దగ్గర 3 ఇల్లు అవుతాయి. 3 bedroom 3 ఇల్లు. అట్లాంటి వాళ్ళకి లివింగ్ రూమ్ అని చెప్పి, డ్రాయింగ్ రూమ్ అని చెప్పి, బెడ్రూమ్ అని చెప్పి, తర్వాత డైనింగ్ హాల్ అని చెప్పి, మీటింగ్ అని చెప్పి, ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి లొకేషన్ చూడాలంటే మనిషి జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. సేఫ్ షాప్లో ఒకటే జన్మలో 3 సంవత్సరాలు కష్టపడితే 100% వస్తుంది. 3 నెలలు టార్గెట్కి వెళ్ళబట్టి 100% వస్తుంది. టైగర్స్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు టైగర్స్, మావజీ చెప్పారు. సో ఒకటి 360 degrees తిరుగుతా, ఎటు తిరిగిన కోట. అర్థమవుతుందా? మరి ఈ కోటలో ఇప్పుడు దాకా 2 hours పాటు పట్టిందనమాట మొత్తం తిరిగి రావడానికి. సో 100% రేపొద్దున మనకు కూడా లగ్జరీ లైఫ్ ఇలానే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. 4 సంవత్సరాలు కష్టపడితే ఇలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మరి గెట్ రెడీనా? సో మరి బ్రిటిష్ సామ్రాజ్యపు కోట మీద సో మన సేఫ్ షాప్ జెండా ఎగరేద్దాం. సేఫ్ షాప్కి స్లోగన్ చెప్తాం. రెడీ? జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్, జై సేఫ్ షాప్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే దగ్గరైతే లండన్ మినీ వీధుల్లో మధ్యాహ్నం, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ కోసం వచ్చాము. సో ఇది మేము వెళ్తున్న రెస్టారెంట్, ఫేవర్స్ ఆఫ్ ఇండియా. సో రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నామండి, చూడొచ్చు. ఇప్పుడు ముందు ఆల్రెడీ ఒక బిర్యానీస్ అనే ఒక హోటల్ దగ్గర ఏలూరు నుంచి నాగాని బాబు గారి యొక్క అల్లుడంట హరి గారి హోటల్, హరి గారి అల్లుడు హరి గారి హోటల్ చూసాము. సో హోటల్ దానికి వచ్చాము, ఆయన నెంబర్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇంత రెస్టారెంట్కి వచ్చాము. ఇక మన సేఫ్ షాప్లో ఇక్కడ రెస్టారెంట్ పెట్టారు కదా, ఇక్కడ మన గేట్వే మైస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఓకే, గెట్ రెడీ టైగర్స్, డిన్నర్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లండన్లో లంచ్ కూర్చున్నాం. చూడొచ్చు, బటర్ చికెను, పాపడ్స్ అండ్ పాలక్ కూర, నెక్స్ట్ దాల్, రైస్ కొంచెం అండ్ రోటీ. సో ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట తినడానికి. వాళ్ళందరూ కూర్చున్నారు లంచ్కి. రైట్, నేను కూడా రెడీగా ఉన్నాను తినడానికి. సో డైట్ లిటిల్ బిట్ ఫాలో అవ్వట్లేదు, డైట్ లిటిల్ బిట్ ఫాలో అవుతాను. అయినా నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. 2 बार एक तो है क्वीन विक्टोरिया के टाइम बॉय जॉर्ज बल के एक लड़का था, उसने दीवार के छलांग लगाकर ही वेंट इन द पैलेस.
बट पैलेस के अंदर दाखिल हुआ। पहली बार वो दाखिल होकर बाहर निकला ऐसे ही। जब दूसरी बार अंदर गया था तो वो काफी नशे की हालत में था, क्योंकि उस टाइम वो अंदर पैलेस में इसलिए गया क्योंकि वो रानी से उसको रानी के साथ जाके झगड़ना था। रानी को बताना था कि वो क्यों दाखला नहीं दे, मीन्स क्या बोलती है, शी इज नॉट, वाई शी इज नॉट इंटरफियरिंग, क्योंकि उस टाइम जो हमारी प्राइम मिनिस्टर थी शी वॉज मार्गरेट थैचर थी, और उसके टाइम जो है पॉल टैक्स उन्होंने इंट्रोड्यूस किया था। पॉल टैक्स जो है ना, लाइक मियाँ बीवी दोनों मिलकर उन पे हर साल टैक्स देने होते थे। जो जब मेरी शादी होकर मैं आई इस टाइम, तो वो टैक्स को है ना, वो इट वाज एबॉलिश्ड। तो मेरे हस्बैंड बोलते वो थैंक गॉड नायरा, तुझे अभी टैक्स नहीं देने पड़ेंगे। तो ये लकी थी मैं लकी थी और पूरे आप लोगों को फिर उतरने का। రైట్ హై ఫ్రెండ్స్, చూడొచ్చు యూకే పార్లమెంట్ భవన్ అనమాట. యూకే పార్లమెంట్ భవన్, అది యూకే పార్లమెంట్ భవన్. దాంట్లో చూస్తాకు వచ్చాను అనమాట. సో మన పార్లమెంట్ భవన్ లోపలికి ఎంట్రీ లేదు, కానీ ఆ భవనం బయట నుంచి అవుట్ సైడ్ నుంచి చూస్తాకి చూసాము. చాలా బాగుంది అనమాట. లండన్ సిటీ దుమారంగా ఉంది గ్యాస్, మస్తు మజాగా ఉంది. చూస్తే కిక్ మామూలు లేదనమాట, కిక్ ఎక్కిపోతుంది. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ గ్రేట్ సిస్టమ్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ టీమ్. సో ఇలాంటి అనుభూతిని ఇచ్చేందుకు సో ఎంత చెప్పినా, ఎన్ని వందల సార్లు థ్యాంక్ యూ చెప్పినా కూడా తప్పు లేదనమాట. మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఆల్ ది బెస్ట్ గైస్. కాంటెస్ట్లు విన్నామండి, ఇలాంటివి మీరు కూడా పొందుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే డే లండన్ నైట్ లైఫ్ చూడండి ఎలా ఉందో. సో నైట్ ఇక్కడ షాపింగ్ కోసం వచ్చానమాట. లండన్లో చూడొచ్చు ఎలా ఉందో సిచ్యువేషన్ అంతా. చాలా మిరుమిట్లు జరిపే లైటింగ్ సిస్టమ్తో ఉందన్నమాట లండన్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇలాగా ఒక మన ఎప్పుడు ఊహించింది కళ నెరవేరటువంటి ఇదేనేమో. ఎప్పుడో 20 years బ్యాక్ చదువుకుంటాకి లండన్లో చదువుకుందాము, తర్వాత ఇక్కడ జాబ్ చేద్దాము, ఇక్కడ జాబ్ చేసి సంపాదించి మళ్ళీ ఊరు వచ్చి మంచిగా అందరికి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో అనుకున్నాను. బట్ మనవాడు అంటే దేవుడు ఆర్డర్ చేస్తామన్నమాట. మరి ఆ రోజు ఆ వీసా కోసం, ఫ్లైట్ చార్జెస్ కోసం డబ్బులు లేక ఆగిపోయిన సిచ్యువేషన్ నుంచి ఈరోజు లండన్ మెను వీధుల్లో ఇలా విహరిస్తున్నానంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కేవలం సేఫ్ షాప్తో కష్టపడ్డాం కాబట్టి జరిగిందన్నమాట. మీకోసం ఇప్పుడు నేను రోడ్డు క్రాసింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్, మన మనుషులు నడవడం కోసం కూడా అక్కడ సిగ్నల్ వేస్తారు చూడండి. రెడ్ ఉందంటే ఆగిపోవాలి, గ్రీన్ వేస్తారంటే సో అప్పుడు వెహికల్స్ ఆగిపోతాయి, మనుషులు నడవచ్చు ఈ జెబ్రా క్రాసింగ్ మీద. ఓకేనా? సో చాలా ఎక్సలెంట్ ట్రాఫిక్ సిస్టంలో నడవడానికి కూడా గ్రీన్ వేసారు చూడండి. గ్రీన్ వేసారు, ఇప్పుడు నడుస్తున్నారు. ఓకేనా? సో ఇలా రోడ్డు క్రాస్ చేయాలంటే ఎటుబడి తట్టుబడి రోడ్డు దాటడానికి లేదనమాట. సో జెబ్రా క్రాసింగ్లో ఈ విధంగా సిగ్నల్స్ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటున్నాం, రోడ్డు క్రాస్ చేసాం. ఓకేనా? మంచిగా చూడండి, బెస్ట్ ఆఫ్ లండన్. రకరకాల షాపులు ఉన్నాయి, అన్నీ కాస్ట్ ఎక్కువ అనమాట. సో మామూలుగా లేవు ఒకటి కాస్ట్. దాన్ని కూడా వీళ్ళకి ఏంటంటే పౌండ్స్లో గ్రేట్ బ్రిటిష్ పౌండ్ జీబీపీలో ఉంటాయి. వాళ్ళకి తక్కువే, 15 పౌండ్లు, 20 పౌండ్లు, 30 పౌండ్లు. చిన్న షర్ట్ కూడా 15 పౌండ్లు, 20 పౌండ్లు ఉంది. అంటే మనకి ఇండియా కరెన్సీలు ఎంత చిన్నది, 500, 3,000 రూపాయలు అట్లా అనమాట. ఓకేనా? బ్రాండెడే వచ్చేస్తుంటాయి మనకి 1000-1500లో. సో కాబట్టి ఏదో గుర్తుగా 1-2 షాపింగ్ చేద్దామని వచ్చాము. సో చూపిస్తాను, షాపింగ్ మాల్కి వచ్చాము. సో మళ్ళీ కొద్దిగా షాపింగ్ అయిపోయినాక చేస్తాం. ఆల్ ది బెస్ట్ గైస్. సో వెళ్తున్నాము, ఎక్సలరేటర్ ఎక్కుతున్నాము. ఎక్సలరేటర్. సో నేను నరేంద్ర మోడీ, సో ఇంకా గుదలైన్స్ వాసన గారు కూడా వచ్చాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఉంటే మీకు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ గ్యారెంటీ జై హింద్, జై హింద్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఇప్పుడే ఇక లండన్లో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని సిటీలో సో డిన్నర్కి మళ్ళీ హోటల్కి వేరే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాను అనమాట. సో లండన్ నది వీధుల్లో సో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 20,000
ఫీట్స్ అంటే అడుగులు నడిచాం అనమాట. 20,000 అడుగులు ఎంత నడిచామో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఎక్కువ దూరం నడిచాము. ఎక్కువ దూరం బస్సులో తిరగడంతో పాటు నడక కూడా ఎక్కువ ఉందన్నమాట. సో చూడండి ఇలా నడుస్తూ ముందుకెళ్తాను అనమాట. చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. సో ఇవాళ అండ్ రేపు ఈ 2 days రేపైతే లండన్ బ్రిడ్జ్ ఉండదు అనమాట. దుమ్మురం కాబోతున్నది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎల్లుండి ఇక బయలుదేరుతాము. ఓకే. సో గడప గడపకి సేఫ్ షాప్లో భాగంగా ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అంటే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో ఈరోజు లండన్ స్కాట్లాండ్ టూర్లో ఉన్నాము. గెట్ రెడీ టైగర్స్. నెక్స్ట్ బ్యాంకాక్ దుమ్మురం కావాలా. ఓకే. ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను గంటలుగా నరికి విసిరి పారేస్తాను. హుకుం టైగర్ కా హుకుం. టైగర్ కా హుకుం. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आई रे पूजा मुड़ले नी पूजा दिल दरवाजा पार्टी में ले जा डोर खोल के डालो फेट के गेर डाल के जिसका बोता नहीं हवन के आसमान नींद के ताड़ू फेंक के मक्कू छोड़ के मोर तेरा बट्टू बिड़ के अच्छा लाइफ अंटे मिनिमम इट्टा ఉండాలా अच्छा लाइफ अंटे मिनिमम इट्टा ఉండాలా Siéntelo. పిట్టగోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే చైనా వాళ్ళ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం అయ్యంగార్ కొట్టులో నా పొట్టే చాయే పక్కనికి ఐఫిల్ టవర్ మీద ఐస్ టీ కొట్టేద్దాం आज
ताज महल के रंगुल डाल के वैलेंटाइन रोज के गिफ्ट इस्तना रानी के डीजे प्ले जाके विरमिक्स మీదకే చారుడు కొండలే జరిపిస్తున్న బేబీకే అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా వరల్డ్లోనే ఉన్న మొత్తం గోల్డ్ నంతా తెప్పించి స్విమ్మింగ్ పూల్ కట్టి మామ అటు ఇటు ఇదేగా స్విట్జర్లాండ్ లో నా మంచిని షిప్పులో వేసి రప్పించి రాజస్థాన్ దారిలో నింపి స్కేటింగ్ చేసేద్దాం షార్జా గ్రౌండ్ మే డే అండ్ నైట్ మ్యాచ్ మే డైమండ్ రాళ్ళతో గోలీలాడదాం చెప్తా లండన్ బ్రిడ్జ్ కే కల్లు కుండాల్ బాంద్ కే బోనాల్ పండుగ కే జాతర చేద్దాం తెలిసినాక అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా ఒక వన్ వర్డ్ మాట్లాడండి. హై ఫ్రెండ్స్, చూడొచ్చు బిర్యానీస్ మన తెలుగు వాళ్ళు ఏలూరు అంట ఏలూరు అతను రెస్టారెంట్ పెట్టాడు. సో లండన్లో, యూకేలో. సో మాది గుంటూరు బ్రదర్. ఆల్ ది బెస్ట్. పులి పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి పగవాళ్లే భయపడగా ఆండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరు పులి 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 పెప్పులి పులి పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి పగవాళ్లే భయపడగా ఆండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరు పులి 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 పెప్పులి పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంత పూర్తవలేదు పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంత పూర్తవలేదు పోలి 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 బెబ్బులి వెంటకొచ్చినది పెద్ద పులి మగవాళ్లే భయపడగా కాండ్రించే పవరు అరే పంజాబ్ విసురు పిల్లి పులిని ఢీ కొట్టేదెవరు పోలి పోలి పోలే పోలి బెబ్బులే అదరడు దేవుడికైన బెదరడు చూపుల్లోనే శూలాలెన్నో గుచ్చేవాడు వీడు శత్రువు ప్రాణం తీయకుండా వదలి పెట్టబోడు తన శౌర్యమే ఒక అంకుశం పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంత పూర్తవలేదు పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంకా పూర్తవలేదు
పుట్టుకొచ్చినది పెద్ద పోలి పగవాళ్లే భయపడగా ఖండించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీకొట్టేదెవరో పోలి పోలి పోలే పోలి పేరు పోలే